మీ పెళ్ళి ఆపడం కోసం నిషిక మరీ ఇంతలా తెగిస్తుందని నేను అస్సలు అనుకోలేదు దాత్రి అని చెప్పి యామిని అంటూ ఉంటుంది. అవునక్క, అసలు నానమ్మ దాన్ని చెంపదెబ్బలు కొట్టేటప్పుడు 4 తగిలిచ్చి ఉండాల్సింది, నువ్వు అనవసరంగా ఆపావని చెప్పి సిరి అంటూ ఉంటే ఇకప్పుడు దాత్రి యువరాజ్ అరెస్ట్ అయినా కూడా వదిన మా పెళ్లి చేయాలనుకుంటుంది కదా, అందుకే నిషిక కోపంగా ఉంది, అందుకే అలా చేస్తుంటుంది, వదిలేసా అని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో దాత్రి వాళ్ళ బామ్మ వచ్చి, అమ్మ దాత్రి మీకోసం మేము చిన్న బహుమతులు తీసుకొచ్చామని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడు ఎందుకు సుబ్బు ఇవన్నీ అని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది. అది కాదమ్మా, మీకు మేము కట్నం ఇస్తామన్నా కూడా బంగారం పెడతామన్నా కూడా కౌశికి వద్దని అంటుంది, అందుకే చిన్న చిన్న బహుమతులు తీసుకొచ్చాం, తీసుకోండి అని చెప్పి ఇక దాత్రి కేదార్లకు గిఫ్ట్స్ని సుబ్బు ఇస్తూ ఉంటుంది. దాత్రి కోసం ఇయర్ రింగ్స్ తీసుకురావడంతో అప్పుడు యామిని, అన్నయ్య నువ్వే మా దాత్రికి చెవులకు ఇయర్ రింగ్స్ పెట్టాలని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు కేదార్ దాత్రికి ఇయర్ రింగ్స్ పెడుతూ ఉంటాడు. ఇక అలా కేదార్ దాత్రికి ఇయర్ రింగ్స్ పెట్టేటప్పుడు దాత్రి సిగ్గుపడుతూ ఉంటే కేదార్ కూడా సిగ్గుపడుతూ ఉంటాడు. ఏంటి బావగారు, మా అక్కకి ఇయర్ రింగ్స్ పెట్టమంటేనే అంతలా సిగ్గుపడుతున్నారు, అంతలా స్టక్ అయ్యారు, ఎల్లుండే మీ ఇద్దరికి పెళ్ళి, తాళైనా కడతారా లేదంటే సిగ్గుపడుతూ కూర్చుంటారా అని చెప్పి సిరి అంటూ ఉంటే, మీరు ఊరుకోండి, అబ్బాయి కాస్త సిగ్గుపడుతున్నాడు అని చెప్పి సుబ్బు అంటూ ఉంటుంది. సరే అమ్మ, మేము ఇక వెళ్ళొస్తామని చెప్పి వాళ్ళ బామ్మ అంటూ ఉంటే ఇకప్పుడు దాత్రి ఇక్కడే ఉండొచ్చు కదా సుబ్బు అని చెప్పి అంటూ ఉంటుంది. లేదమ్మా, మీ నాన్న మీ పిన్నిని కూడా పెళ్ళికి తీసుకొద్దామని అనుకుంటున్నాడు, ఎల్లుండి మీ పిన్ని పెళ్ళికి రావాలంటే రేపంతా మీ పిన్నిని బతిమలాడాలి కదా, అందుకే చాలా పనులున్నాయి, మేము ఇక వెళ్తామని చెప్పి అందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరోవైపు కౌశికి కూతురు కీర్తి ఒక దగ్గర కూర్చొని ఆడుకుంటూ ఉంటే కౌశికి తనకి బ్రేక్ఫాస్ట్ తినిపించడానికి వస్తుంది. ఇక తను ఎంతకి బ్రేక్ఫాస్ట్ తినకపోవడంతో అప్పుడు దాత్రి అక్కడికి వచ్చి, వదిన నేను ఈజీగా హెరిటేజ్ కర్డ్తో స్ట్రాబెర్రీ స్మూతీ ఇంకా శాండ్విచ్ చేసి తీసుకొస్తాను, కీర్తికి ఖచ్చితంగా నచ్చుతుందని అంటూ ఉంటే, సరే కీర్తి చేత ఎలా తినిపిస్తావో చూస్తానని కౌశికి అంటుంది. ఇక అలా దాత్రి వెళ్ళి శాండ్విచ్ ఇంకా స్మూతీ చేసుకుని వచ్చి కీర్తి చేత తినిపిస్తుంది. బాగుందా కీర్తి అని చెప్పి అంటూ ఉంటే, సూపర్గా ఉంది అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. ఇక అలా హెరిటేజ్ కర్డ్ అడ్వర్టైజ్మెంట్ అయితే మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటారు. మరోవైపు కౌశికి సోఫాలో కూర్చొని ఉంటే ఇకప్పుడు యువరాజ్ తల్లి వైజయంతి వచ్చి, ఏంటి కౌశికి, అవతల నా కొడుకు యువరాజ్ని పోలీసులు అంతలా టార్చర్ చేస్తున్నారు, అంత ఇబ్బంది పెడుతున్నారు, అయినా సరే నువ్వు నా కొడుకు గురించి ఏమి పట్టకుండా అలా కూర్చున్నావేంటని చెప్పి అంటూ ఉంటే, కూర్చోవడం మాత్రమే కాదు సంబరాలు కూడా చేసుకుంటున్నారని నిషిక అంటూ ఉంటుంది. ఇంతలో కౌశికి టీవీ ఆన్ చేస్తుంది. నేను ఇటు పక్క మాట్లాడుతూ ఉంటే నువ్వేంటమ్మి అలా టీవీ ఆన్ చేస్తున్నావు అని చెప్పి వైజయంతి అంటూ ఉంటే ఇక టీవీలో న్యూస్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. యువరాజ్ని పోలీసులు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని, వజ్రపాటి కుటుంబీకుల పైన కూడా జేడి చేయి చేసుకుందంటూ టీవీలో న్యూస్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. అది చూసి దాత్రి కేదార్ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక టీవీలో వచ్చే న్యూస్ చూసి వైజయంతి సంతోషపడిపోతూ ఉంటుంది. నా తమ్ముడి జోలికే వచ్చారు, నా తమ్ముడు ఏ తప్పు చేయకుండానే అరెస్ట్ చేశారు, అటువంటి జేడీ కేడీలను నేను అంత ఈజీగా వదిలేస్తానని నువ్వెలా అనుకున్నావు పిన్ని అని చెప్పి కౌశికి అంటూ ఉంటుంది. అసలు ఈ వీడియో అంతా ఎప్పుడు తీశారు అని చెప్పి సుధాకర్ అంటూ ఉంటాడు. అప్పుడు కౌశికి ఫింగర్ రింగ్కి కెమెరా పెట్టుకొని వచ్చిన విషయం తెలుసుకున్న దాత్రి, ఫింగర్ రింగ్కి కెమెరా పెట్టుకొని వచ్చారు, మొత్తం చెక్ చేశారు కానీ ఫింగర్ రింగ్ మాత్రం చెక్ చేయడం మర్చిపోయారని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది. ఇక దాంతో కౌశికి దాత్రి వైపు అనుమానంగా చూస్తూ, అసలు ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని చెప్పి, నువ్వు స్టేషన్కి కూడా రాలేదు కదా అని అడుగుతూ ఉంటే అప్పుడు దాత్రి, అంటే వ్యూ అంత క్లియర్గా ఉంది కదా వదిన, అందుకే ఫింగర్ రింగ్కే కెమెరా పెట్టుకొని ఉంటారని గెస్ చేశానని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో కౌశికి, ఎస్ యు ఆర్ రైట్ దాత్రి, నేను ఫింగర్ రింగ్కి కెమెరా పెట్టుకొని వెళ్ళాను, నా తమ్ముడి మీద తప్పుడు కేసులు పెడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటానని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దాత్రి, తప్పు వదిన, మీ పలుకుబడిని ఇలా వినియోగించుకోవడం చాలా తప్పు, యువరాజ్ తప్పు చేయలేదని మీరు ఎలా నమ్ముతున్నారు, అసలు ఎలా అనుకుంటున్నారు, ఈ న్యూస్ కూడా తప్పే కదా అని దాత్రి అంటూ ఉంటే, ఈ న్యూస్ తప్పెలా అవుతుంది దాత్రి అని కౌశికి అడుగుతుంది. పోలీసులు యువరాజ్ మీద చేయి చేసుకున్నారని మీరు అంటున్నారు, కానీ పోలీసులు చేయి చేసుకోవడం మీరు చూసారా వదిన, చూసింది చెప్పడం వేరు,
చెప్పింది న్యూస్గా వేయడం వేరు అని దాత్రి అంటూ ఉంటుంది. అసలు ఏంటమ్మి, నేను మొన్నటి నుండి చూస్తున్నాను, నా కొడుకు రిలీజ్ అవ్వడం నీకు నీ మొగుడికి అస్సలు ఇష్టం లేదనుకుంటా, అందుకే ఇలా మాట్లాడుతున్నారని చెప్పి వైజయంతి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు కౌశిక్కి నా తమ్ముడి జోలికే వచ్చారు, ఆ జేడి నా కూతుర్ని కాపాడిందన్న ఒకే ఒక కృతజ్ఞతతో నేను ఇంకొక అడుగు ముందుకు వేయకుండా ఆగిపోతున్నాను, లేదంటే నేనంటే ఏంటో ఆ జేడికి చూపించి ఉండేదాన్ని అని చెప్పి కౌశికి అంటూ ఉంటుంది. ఇక అలా టీవీలో న్యూస్ స్క్రోల్ అవుతూ ఉండడంతో దాత్రి వాళ్ళ ఆఫీసర్ దాత్రి వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఏంటిది జేడి, అసలు పోలీస్ స్టేషన్లోకి కెమెరా ఎలా వచ్చింది, నువ్వు ఉండగా సెక్యూరిటీ దాటుకొని కెమెరా ఎలా వచ్చిందని పై ఆఫీసర్స్ అంతా కూడా నన్ను క్వశ్చన్ చేస్తున్నారని చెప్పి అంటూ ఉంటే, సారీ సార్, అసలు ఈ పొరపాటు ఎలా జరిగిందో నాకు కూడా అర్థం కావట్లేదని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది. ఇది మీ ఫ్యామిలీకి సంబంధించిన కేసు కాబట్టి నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావని పై ఆఫీసర్స్ అంటున్నారని చెప్పి అంటూ ఉంటే, లేదు సార్, నేను ఎప్పటికీ కూడా అలా చేయను, డిపార్ట్మెంట్కి తన ప్రాణాన్ని పణంగా పెట్టిన కావ్య కూతుర్ని నేను, ఈ కేసు నాకు చాలా ఇంపార్టెంట్, మా అమ్మకి నాకు సంబంధించిన బంధం కూడా ఇది, అందుకే నేను అంత ఈజీగా ఈ కేసుని ఎలా వదిలేస్తానని అనుకుంటున్నారు సార్ అని చెప్పి, నిజంగా ఆ కెమెరా వచ్చిన విషయం నాకు తెలీదు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు యువరాజ్ గురించి కోర్టులో ప్రొడ్యూస్ చేయమని పైనుంచి ప్రెషర్ వస్తుందని నాయక్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు దాత్రి ఒకవేళ యువరాజ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే యువరాజ్కి బెయిల్ వస్తుంది, అప్పుడు ఈ కేసుని తప్పుదారి పట్టిస్తారని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది. కానీ పైనుండి ప్రెషర్ వస్తే మనం ఏం చేయలేం కదా దాత్రి అని చెప్పి నాయక్ అంటూ ఉంటాడు. నీ గురించి నాకు తెలుసు, కానీ పై అధికారులకు తెలియదు కదా అని చెప్పి అతను అంటూ ఉంటే, నా దగ్గర అందుకు ఒక ప్లాన్ ఉంది సార్, ఈ మిషన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నాకు నమ్మకం ఉంది, దయచేసి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని దాత్రి అడుగుతూ ఉంటే, సరే దాత్రి, నువ్వు అన్నట్టుగానే నేను నీకు ఈ మిషన్ని అప్పగిస్తున్నాను, కానీ మన వాళ్ళకు మాత్రం ఏమీ కాకూడదని చెప్పి అంటూ ఉంటే, ఓకే సార్, ఖచ్చితంగా అంతా నేను చూసుకుంటానని చెప్పి జేడి అంటూ ఉంటుంది. మరోవైపు కౌశికి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. నాకు భయపడి ఒక అడుగు వెనక్కి వేసావా జేడి అని చెప్పి కౌశికి జేడికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక దాత్రి కేదార్ ఇద్దరు కూడా బయట నిలబడి ఉంటారు. అప్పుడు కౌశికి ఫోన్ చేయడం చూసి జేడీకి వదిన ఫోన్ చేస్తుందని దాత్రి కేదార్తో అంటూ ఉంటుంది. ఇక ఫోన్ లిఫ్ట్ చేసి, హలో కౌశికి గారు అని చెప్పి అంటూ ఉంటే, నా నెంబర్ బాగానే సేవ్ చేసుకున్నావే అని కౌశికి అంటుంది. మీకు నాకు మధ్య ఉన్న బంధం అటువంటిది అని దాత్రి అనగానే, అసలు నా తమ్ముడిని అరెస్ట్ చేస్తావా, చూసావు కదా ఈ కౌశికి పవర్ ఏంటో, న్యూస్ ఎలా వేయించానో చూసావు కదా అని చెప్పి కౌశికి అంటూ ఉంటే, ఇక అప్పుడు దాత్రి, చూడండి కౌశికి గారు, మీ తమ్ముడు ఏ తప్పు చేయలేదని మీరు అంటున్నారు, కానీ బయటకు వెళ్ళి మీ తమ్ముడు ఏమేం చేస్తున్నాడో మీకు ఇంకా పూర్తిగా తెలియదు అని చెప్పి అంటూ ఉంటుంది. నీ మీద నేను గెలుపు సాధించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నువ్వు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండని కౌశికి అంటూ ఉంటే, ఇక అప్పుడు దాత్రి మనసులో, దాత్రిగా మీ ముందు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను వదిన, కానీ జేడీగా మాత్రం గెలిచి తీరుతాను అని చెప్పి అనుకుంటూ ఉంటే, ఇక ఇంతలో కౌశికి టీవీ చూస్తూ ఉండడంతో అదే సౌండ్ దాత్రి ఫోన్లో కూడా వినిపిస్తూ ఉండడంతో కౌశికి తన చుట్టుపక్కలే జేడి ఉందన్న అనుమానంతో చూస్తూ ఉంటుంది. ఇక అది గమనించిన కేదార్ ఇలా రాదాత్రి అంటూ తనని పక్కకు తీసుకొని వెళ్తాడు. ఇక అలా దాత్రి కౌశికితో ఫోన్ మాట్లాడుతూ ఉండగా, ఆఫీస్కి బయలుదేరినట్టున్నారు కౌశికి గారు, నేను కూడా ఆఫీస్కే బయలుదేరాను రండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక జేడికేడి ఇద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు. మరోపక్క యువరాజ్ని పోలీసులు అక్రమంగా కొట్టారని, తప్పుడు కేసులు బనాయించారని, ఫ్యామిలీ పైన కూడా జేడి చేయి చేసుకుందంటూ ఇక అలా జేడికేడి గురించి న్యూస్ వస్తూ ఉండడంతో యువరాజ్ ఆ న్యూస్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరి జేడి యువరాజ్ విషయంలో ఎటువంటి ప్లాన్ చేయబోతుందో ఏంటో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.